జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమాకాంత్ రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవన శైలితో మెండుగా పెట్టుబడి అవకాశాలు. విశాఖలో ఇండియా ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సమ్మిట్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రుషికొండ ప్యాలెస్ ని సందర్శించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. జనసేన తరపున ముఖ్యమంత్రికి ఆదాయపు సలహాలు పంపనున్నామని వెల్లడి. విశాఖలో ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి లోకేష్. అర్జీదారుల నుండి వినతుల స్వీకరణ, సమస్యలు పరిష్కరిస్తానని హామీ. నగరంలో ఒక ప్రైవేట్ హోటల్లో జరిగిన ఇండియా ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సమ్మిట్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా విచ్చేశారు. విశాఖ వచ్చిన ఆయనకు కూటమి నాయకులు, కార్యక్రమ నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. సదస్సును ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ విశాఖ అందమైన నగరమే కాదని, మహిళలకు సురక్షితమైన నగరం కూడా అని అన్నారు. త్వరలోనే సీ కేబుల్, డేటా సెంటర్లు ఏర్పాటు అవుతాయన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్, వ్యవసాయం, ఉద్యాన, ఆక్వా తదితర రంగాల్లో అపారమైన అవకాశాలను చాటి చెప్పేలా టీపీసీఏ సదస్సును నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆహార శుద్ధి పరిశ్రమ విలువ $8 ట్రిలియన్ ఉందని, 2030 నాటికి $700 బిలియన్ల దేశంలోని ఆహార శుద్ధి పరిశ్రమ చేరుతుందని కేంద్రం అంచనా వేస్తోందన్నారు. అయితే ఈ రంగంలో దేశం ఇంకా వేగంగా అడుగులు వేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఫుడ్ ప్రాసెసింగ్ లో ఏపీ 9% వాటాతో $50 బిలియన్ల విలువను కలిగి ఉందని, జీఎస్డీపీలో వ్యవసాయ అనుబంధ రంగాల జీవీఏ 5.19 లక్షల కోట్ల మేర ఉందన్నారు. ఏపీ జీఎస్డీపీలో 35% మేర వాటాను వ్యవసాయం అనుబంధ రంగాలు కలిగి ఉన్నాయని తెలిపారు. ఏపీ ప్రస్తుతం ఫుడ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఉందని, త్వరలోనే మొత్తం ఉత్పత్తిలో 25% చేరుకుంటామని ఆనందం వ్యక్తం చేశారు. 2.26 లక్షల హెక్టార్లలో ఆక్వాకల్చర్ చేస్తున్న ఏపీ దేశానికే ఆక్వా హబ్ గా ఉందని హర్షం వ్యక్తం చేశారు. ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్ ఏపీ చాప్టర్ ను అమరావతిలో ఏర్పాటు చేస్తామని ప్రకటించడం సంతోషదాయకమని అన్నారు. We have to protect our farmers. Both Government of India and Government of Andhra Pradesh, we are working together how to mitigate our farmers. As on today, 226,000 hectares are under aquaculture. As on today, food processing industries, we are having more than 6,000 units. As rightly our people have mentioned, food habits have been changed. One is urbanization. One is per capita income. Earlier we used to eat only carbohydrates for food security. Now no more carbohydrates people are eating. They are going protein and other nutritious food. This is where we are thinking. We wanted to go demand-driven agro-processing products, not only producers-driven. Earlier, we produce something, it will be taken. Today, what we are thinking globally, nationally, which are all having high demand, we wanted to go in that direction. Vikasit Bharat 2047, you are all aware, they have given very, very effective emphasis on food processing. I am very happy here. Already we are having some strengths. If you mention Chittoor, fruit pulp and also dairy products. Guntur, chili and spices. Coastal Andhra Pradesh, total aquaculture. East Godavari and Palasa, cashew. Araku coffee, you are all aware, you are going to taste here. One of the best brand, it is now global brand. That is how Araku coffee is moving. Even some of the issues, if you see Rayalaseema, you name any fruit, including dates,
they are producing there. Dragon fruit or mango or any fruit, variety of fruits they are producing there. విశాఖ నగరంలోని శాంతిపురం హైవేలో ఈరోజు తెల్లవారుజామున ఆర్టీసీ బస్సు దగ్ధమైంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. మంటలను గమనించిన డ్రైవర్ వెంటనే బస్సును చాకచక్యంగా పక్కకు నిలిపివేశాడు. ప్రయాణికులంతా దిగిపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. దీంతో ప్రయాణికులు అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటన స్థానిక పెట్రోల్ బంక్ పక్కనే జరగడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. మంటలు వేగంగా వ్యాపించడంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. పెను ప్రమాదం నుంచి బయటపడ్డామని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇంజిన్ నుంచి మంటలు వచ్చాయని డ్రైవర్ తెలిపారు. విషయం తెలుసుకున్న రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదంపై తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావుతో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని అధికారులకు మంత్రి ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ రుషికొండ ప్యాలెస్ ను సందర్శించారు. ఆయనతో పాటుగా రాష్ట్ర మంత్రులు కందుల దుర్గేష్, నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యేలు, ఇతర అధికారులతో కలిసి ప్యాలెస్ లో కలిసి తిరిగారు. జనసేన తరపున ప్రభుత్వానికి ప్యాలెస్ వినియోగానికి సంబంధించిన ఆదాయ అభిప్రాయాన్ని తెలియపరుస్తామని పవన్ చెప్పారు. వైఎస్ జగన్ సర్కార్ వందల కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించి నిర్మించిన ప్యాలెస్ నిరుపయోగంగా మారిందని డిప్యూటీ సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ప్యాలెస్ లోని గదులను అన్నింటినీ పరిశీలించిన అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. 454 కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన ప్యాలెస్ నిరుపయోగంగా ఉందన్నారు. ఆనాటి సీఎం తన నివాసానికి అనుకూలంగా దీనిని నిర్మించడంతో ఈ ప్యాలెస్ ను ఎలా వినియోగించాలో అంతుపట్టడం లేదన్నారు. 6 కోట్లకు పైగా ఆదాయం వచ్చే పర్యాటక శాఖ రిసార్ట్స్ ను కూల్చి ప్యాలెస్ లోని లైట్లు ఆన్ చేసి ఆఫ్ చేసినందుకు ఏడాదికి ₹1 కోటి విద్యుత్ బిల్లు చెల్లించాల్సి వస్తోందని చెప్పారు. ఈ ప్యాలెస్ వల్ల ఆదాయం రాకపోగా ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారం పడుతోందని పవన్ కళ్యాణ్ తెలిపారు. పచ్చదనంతో ఉండే కొండను త్రవ్వి 8.5 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని ఆనాటి సర్కారులోని నాయకులు అమ్ముకున్నారని ఆరోపించారు. ప్యాలెస్ లో ఫాల్ సీలింగ్ ఊడిపోతోందని, పైకప్పు లోపాల వల్ల వర్షం నీరు కిందకి దిగుతోందని చెప్పారు. మరమ్మతులు చేపట్టకపోతే మొత్తం ఫాల్ సీలింగ్ దెబ్బతినే అవకాశం ఉందన్నారు. బ్లాక్ ఇస్ 1, సిఎంఓ ఆఫీస్ ఇస్ 1. ఇవన్నీ కూర్చొని అలాగా వాళ్ళు 7 బ్లాకులు ప్లాన్ చేసుకుంటే 4 బ్లాకులే కట్టారు. 7 బ్లాకులకి వాళ్ళు ప్లాన్ చేసినప్పుడు 92 కోట్లు ఫస్ట్ ఫేజ్, రెండో ఫేజ్ 53 కోట్లు. సో రెండు కొంచెం అటు ఇటుగా పెడితే 160 కోట్ల పై చిల్లుకు వాళ్ళ ఒరిజినల్ ప్లాన్. అది ఏదైనా సరే ఇంకో చోట పైకి వెళ్ళిందంటే ఒక 2 అవుతుంది. కానీ ఇది 454 కోట్లు అయింది. నాట్ ఈవెన్ ఫర్ ద ఎంటైర్ 7 బ్లాక్స్, ఇట్ ఈస్ ఓన్లీ 4 బ్లాక్స్. 4 బ్లాకులకే 454 కోట్లు అయింది. ఒరిజినల్ ప్లాన్ 92 కోట్లు ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్. దీనికి లోపలికి వెళ్ళి చూసి నేను వచ్చినప్పటి నుంచి కూడా మమ్మల్ని గత కాలం రానివ్వలేదు. ఇప్పుడు ఏమైపోయింది, ఒక డ్యామేజ్ జరిగిపోయింది. ఋషికొండ ఒకప్పుడు ఇక్కడ రిసార్ట్స్ ఉన్నప్పుడు టూరిజం మన శాఖకి ఆదాయం 7 కోట్లు ఉంది. సో 7 కోట్ల ఆదాయం కోల్పోగా ఇప్పుడు అదనపు భారం 453 కోట్లు పడి ఇప్పుడు కరెంటు బిల్లు ఆదాయం మన సంవత్సరానికి కట్టాల్సిన ఇంకా ఉపయోగించకుండానే జస్ట్ అది లైట్ లేసి అప్పుడప్పుడు ఏసీ ఆన్ చేయడానికి ఉట్టినే జస్ట్ ఆన్ చేసి ఆఫ్ చేయడానికి పనిచేస్తున్నది సక్రమంగా అనుకోవడానికి అది సంవత్సరానికి ఒక ₹1 కోటి పైన 15 లక్షలు అవుతుంది. దాన్ని బట్టి అభ్యర్థి మనోహర్ గారు మన సూచన ఏంటంటే దుర్గేష్ గారు కూడా వెంటనే మాట్లాడుతుండగా ముందు వెంటనే దీన్ని మెయింటెనెన్స్ చేయించింది. ఎందుకంటే దుమ్ము పట్టేస్తున్నాయి, ఒక ఆల్మోస్ట్ ఒక 1/2 ఇంచు దుమ్ము ఉంది. సో వెంటనే క్లీన్ చేయించినాయి. ఎవరు పడితే వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు. అందుకని దీన్ని ప్రొటెక్ట్ చేయడం, దీన్ని కేర్ తీసుకోవడం. విశాఖలో ఎటు చూసినా జనసేన జెండాలు రెపరెపలాడుతున్నాయి.
ప్రధాన రహదారికి ఇరువైపులా జనసేన నాయకులు వివిధ సైజుల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి అధినేతకు స్వాగతం పలుకుతూ తమ స్వామి భక్తిని చాటుకున్నారు. విశాఖ వేదికగా జరుగుతున్న 3 రోజుల జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. 3 రోజుల పాటు విశాఖ వేదికగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో సేనతో సేనాని కార్యక్రమానికి అయితే కనుక ఈరోజు విశాఖ అంతా కూడా జనసేన జెండాలు రెపరెపలాడుతూ కనిపిస్తున్నాయి. సమావేశానికి సంబంధించి ఈ విస్తృత స్థాయి సమావేశం ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, అదేవిధంగా సభా వేదిక ఈ విధంగా ముస్తాబు చేస్తున్నారనే విషయం మీద ఈరోజు మనతో మాట్లాడడానికి జనసేన పార్టీ సీనియర్ నాయకులు విశాఖ జీవీఎంసీ డిప్యూటీ మేయర్ గోవింద్ గారు మనతో ఉన్నారు. అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి జనసేన పార్టీ మీరు అంటే బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇంత భారీ స్థాయిలో విస్తృత స్థాయి సమావేశం జరుగుతుందంటే ఆనందించదగ్గ విషయం. దీనికి ఏర్పాట్లు ఏ విధంగా చేస్తున్నారు, వర్షం నుంచి ఎటువంటి రక్షణ పొందుతున్నారు, అదేవిధంగా వచ్చే కార్యకర్తలను అదుపు చేసేయడానికి కూడా పోలీసు సహకారం ఏ విధంగా తీసుకుంటారు? అంటే ఈ సైక్లోన్ పరంగా చిన్న ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా జనసేన పార్టీ ఎటువంటి మీటింగ్ పెట్టినా, అది కార్యకర్తల మీటింగ్ అయినా, అది పబ్లిక్ మీటింగ్ అయినా, మీటింగ్ ఏదైనప్పటికీ కూడా విజయం బాటలో వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మా జనసేన పార్టీ అధ్యక్షులుగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత పెట్టినటువంటి రాష్ట్ర స్థాయి జనసేన సైనికులు వీరమహిళల యొక్క విస్తృత సమావేశం కాబట్టి ఈ సమావేశంలో దాదాపు 15,000 మంది వరకు పాల్గొనడం జరుగుతుంది. వర్షం ఉన్నా, తుఫాను ఉన్నా, లేకపోతే ఎటువంటి ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి సభ మాత్రం విజయవంతం జరుగుతుందని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. సార్, ఇప్పుడు 15,000 మంది ఒక ఆహ్వానితులకే ఈ సమావేశం అంటున్నారు, కానీ పవన్ కళ్యాణ్ గారి రాక చాలామందికి ఆహ్వానంగా భావిస్తూ చాలామంది కార్యకర్తలు లక్షల్లో తరలి వచ్చే అవకాశం కూడా ఉందని తెలుస్తుంది. వాళ్ళ నియంత్రణ ఈ విధంగా చేయబోతుంది. పవన్ కళ్యాణ్ గారు వస్తుంటే ఆబ్వియస్లీ ఖచ్చితంగా జిల్లాలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణ ఉన్నటువంటి చాలామంది కార్యకర్తలే కావచ్చు, అదేవిధంగా సామాన్య ప్రజలు కూడా రావడం జరుగుతుంది. ఎందుకంటే ఆయన ఒక పొలిటికల్ స్టార్, ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు తెలంగాణతో పాటు మన దేశంలో చాలా రాష్ట్రాలకు ఉన్నటువంటి ఆయనకు ఉన్నటువంటి క్రేజ్ ఎటువంటిది. కాబట్టి దానికి అనుగుణంగానే ఇప్పుడు సైక్లోన్ వల్ల గ్రౌండ్ దగ్గర చిన్న ఇబ్బంది ఉన్నప్పటికీ రేపటికి మాత్రం అంత చక్కగా ముస్తాబు చేసి సభను మాత్రం విజయవంతం చేస్తాం. సార్, ఒక జీవీఎంసీ ప్రధాన పాలకుడిగా నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను సార్. విశాఖ నగర వాసుల తరఫున మున్సిపల్ స్టేడియంను ఇప్పుడిప్పుడే అభివృద్ధి చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఇందులో ఇంత భారీ సభ పెట్టి గ్రౌండ్ అంతా కూడా అస్తవ్యస్తంగా తయారు చేశారు. దీన్ని మళ్ళీ రూపురేఖలు తీసుకొచ్చే అవకాశం ఉందా? దానికి సంగతి మీరు ఎటువంటి నిర్ణయం తీసుకున్నారు? ఇక్కడ ఈ సభ పెట్టడం వల్ల నిజంగా మున్సిపల్ స్టేడియంకి చాలా మంచి జరిగిందని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ వర్షం వస్తే ఎట్నుంచి వాటర్ వెళ్ళాలనేది కూడా వెళ్ళడానికి దారి లేదు. ఇక్కడే ఉండిపోతుంది వాటర్. ఇప్పుడు మేము సభ పెట్టడం వల్ల ఇదంతా కూడా క్రషర్ డస్ట్ అదంతా కూడా మేము సొంతంగా వేయించి ఇదంతా కూడా చక్కగా ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చెప్పుకుంటారు, ఇక్కడ ఈ సభ అవ్వడం వల్ల ఈ గ్రౌండ్ చక్కగా బాగా తయారైంది అనే విధంగా అవుతుంది. ఇప్పుడు వర్షం వచ్చినప్పుడు వెహికల్స్ వచ్చినప్పుడు చిన్న ఇలా గుంతలు పడడం కామనే. ఇదంతా కూడా క్లియర్ చేసి ఈ గ్రౌండ్కి పునర్వైభవం కంటే ఇంకా చాలా చక్కగా అందంగా అయ్యేటట్టు మేము చేస్తాం. సార్, ఇప్పటికే వైసీపీ నాయకులు కావచ్చు, లేకపోతే చిన్న స్థాయి కార్యకర్తలు కావచ్చు, విశాఖను మున్సిపల్ స్టేడియంలో అంటే ఒక అరుదైనటువంటి ప్రాంతం, ఆ ప్రాంతాన్ని పూర్తిగా సర్వనాశనం చేస్తున్నారని చెప్పి చిన్న ఆరోపణలు చేస్తున్నారు. దానికి మీరు ఇచ్చే కౌంటర్? చూడండి, ఒక మాట మనం పూర్తిగా గుర్తుపెట్టుకోవాలి. ప్రతిపక్షం కూడా లేనటువంటి పార్టీలు వాళ్ళు ఏంటంటే ఒక బాధలో ఉన్నారు. ఇక్కడ జనసేన, టీడీపీ, బీజేపీ కూటమితో దాదాపుగా 164 సీట్లు గెలుచుకున్నారు. ఆంధ్రప్రదేశ్ అంతా కూడా చక్కని కూటమి పాలన ప్రభుత్వం అందిస్తూ ఉంది. వాళ్ళని ఎలాగైనా సరే ఏదో విధంగా చెడ్డ చేయాలి, ఏ పని చేసినా కూడా కానీ విమర్శలు తీసుకురావాలని చెప్పేసి అలా ఒక ఉద్దేశంతో ఉన్నారు తప్ప అవి మనం పరిగణలోకి తీసుకోవాల్సిన పని లేదు. కూటమి ప్రభుత్వంలో ఎటువంటి మంచి పనులు చేస్తున్నారు. అందులోనే జనసేన పార్టీ ఉంటే ఒక నీతి, నిజాయితీ, లాయల్టీ. పార్టీ పేరు చెప్తేనే, జనసేన పార్టీ పేరు చెప్తేనే ఒక లాయల్టీ. నిజంగా ఏదైనా ఇబ్బంది జరిగితే అది జనసేన పార్టీ భరోసాగా చూసుకొని చేస్తారు తప్ప దేనికి కూడా సంకోచించాల్సినటువంటి పని లేదు. దట్ ఈజ్ జనసేన. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అది చూసాం కదా, పూర్తి స్థాయిలో చూస్తే కనుక ఎన్ని ఇబ్బందులు, ఎన్ని అవాంఛనీయ సంఘటనలు ఎదురైనప్పటికీ కూడా సభనైతే కనుక విజయవంతంగా ముందు కొనసాగిస్తామని చెప్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాము, ఏదైతే మున్సిపల్ స్టేడియం వేదికగా జరుగుతున్నటువంటి సేనతో సేనాని కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయనే విషయం మీద అయితే కనుక ఒక భారీ పెండోలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే వర్షం కావచ్చు, లేదా ఎండ కావచ్చు, ఏదో వచ్చినా సరే లోపల ఈ 15,000 మంది ఎవరైతే ఆహ్వానితులు ఉన్నారో ఆహ్వానితులకి ఎటువంటి ఇబ్బంది కలుగకుండా అయితే కనుక పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించి భారీ స్థాయిలో ఎల్సీడీ స్క్రీన్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పటికే
అంటే 3 రోజుల పాటు జరుగుతున్నటువంటి సభ అంటే నిన్నే పవన్ కళ్యాణ్ కూడా విశాఖ రావడం జరిగింది ఉప ముఖ్యమంత్రిగా. అయితే జనసేనాని ఈ వైఎంసీఏ దగ్గర ఉన్నటువంటి బేవ్యూ హోటల్లో అయితే కనుక కార్యకర్తలు అదేవిధంగా ముఖ్యమైన నాయకులతో అయితే కనుక సమావేశం నిన్న జరిగింది. ఈరోజు కూడా మరింత మంది ముఖ్యమైన నాయకులతో అయితే కనుక అదే ప్రాంతంలో అదే ఆడిటోరియంలో అయితే కనుక అదే సమావేశ మందిరంలో సమావేశం అవుతున్నారు. రేపు అంటే 30వ తేదీన ఈ మీరు చూసినటువంటి ఈ వేదికపైకి పవన్ కళ్యాణ్ రాబోతున్నారు. దానికి సంబంధించి కూడా ఈ 15,000 మందికి కూడా తగిన సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా వారి దగ్గర నుంచి కూడా కొన్ని సూచనలు సలహాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇంత భారీ సభ అంటే గతంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి జరిగిన సభ కంటే రెట్టింపు ఉత్సాహంతో అయితే కనుక ఇటు జన సైనికులు జనసేనలు కూడా చేయడానికి అయితే కనుక నిశ్చయించుకున్నారు. ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా అర్థం చేసుకుంటే కనుక జనసేన అధినేత అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా అయిన తర్వాత విశాఖలో ఇంత భారీ సభ జరుగుతున్న కారణంగా అయితే కనుక 2 తెలుగు రాష్ట్రాల నుంచి అంటే తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ సంబంధించి కార్యకర్తలు కావచ్చు లేదా జన సైనికులు కావచ్చు భారీ స్థాయిలో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దానికి తగ్గట్టు ఏర్పాటు చేస్తున్నామని చెప్పి కూడా జనసేన నాయకులు చెప్తున్నారు. అయితే 15,000 మందిని మాత్రమే లోపలికి అనుమతించి మిగతా వాళ్ళని బయట ఉంచితే కనుక ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతాయనే విషయం మీద కూడా ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే 3 రోజుల పాటు విశాఖలో బస చేయనున్నటువంటి పవన్ కళ్యాణ్కి అభిమానులు నీరాజనాలు పడుతున్న నేపథ్యం కనిపిస్తుంది. నిన్న కూడా విశాఖ బీచ్ రోడ్ అంతా కూడా జనసేన జెండాలు రెపరెపలాడుతూ కనిపించాయి. ముఖ్యంగా ఇప్పటికే కమిటీలు కూడా ఏర్పాటు చేసుకుని ఆ కమిటీల ద్వారా అయితే కనుక ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో సభను విజయవంతం చేయాలని చెప్పి ఏర్పాట్లు అన్ని కూడా చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పటికే పంచకల్ రమేష్ బాబు కూడా మన జీటీవీతో అనేక మార్లు మాట్లాడి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు చేస్తున్నామని చెప్తున్నారు. అయితే ముఖ్యంగా ఇప్పుడు మనం చూస్తున్నాము ఇంతటి మైదానం అంటే విశాఖలోనే ప్రసిద్ధిగాంచినటువంటి మన ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో అయితే కనుక ప్రస్తుతం వర్షం కారణంగా అయితే కనుక పూర్తిగా బురదమయమైంది. మనం చూసిన విజువల్స్ మీకు చూపిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇంతటి బురదమైనప్పుడు కూడా వర్షాలు కాదు ఎటువంటి విపత్తులు తలెత్తినప్పటికీ కూడా జనసేన పార్టీ సంకల్పానికి అయితే కనుక ఏది కూడా అడ్డురాదు. సభనైతే కనుక జయప్రదం చేసి తీరుతామని చెప్తున్నారు. అయితే కొంతమంది స్థానికులు కావచ్చు లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు కార్యకర్తలు అయితే కనుక చక్కని మున్సిపల్ స్టేడియంని అస్తవ్యస్తంగా తయారు చేశారు ఈ జన సైనికులు అని చెప్పి ఒక ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఇప్పుడే మనం గోవింద్ గారు నోటి వెంట కూడా విన్నాం. తరువాత ఒక జీవీఎంసీ సంబంధించి డిప్యూటీ మేయర్ హోదాలో ఉన్నటువంటి గోవింద్ గారు కూడా హామీ ఇచ్చారు నగర ప్రజలకు. సభ అయిన తర్వాత తప్పకుండా యథాస్థితికి అంతేకాకుండా గతంలో కన్నా మెండుగా ఈ స్టేడియంని తీర్చిదిద్దామని చెప్పి మన జీటీవీ వేదికగా అయితే కనుక ఆయన స్పష్టమైనటువంటి వాగ్దానం చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా పూర్వవైభవం తీసుకొచ్చే దిశగా అయితే కనుక స్టేడియం తీసుకొచ్చే విధంగా కృషి చేస్తానని చెప్తున్నారు. అంతేకాకుండా ఎటువంటి ఆరోపణలు ఎదురైనప్పటికీ కూడా సభ అయితే కనుక విజయవంతంగా ముందుకు కొనసాగిస్తామని చెప్తున్నారు. ముఖ్యంగా 3 రోజుల పాటు జరుగుతున్నటువంటి విస్తృత స్థాయి సమావేశం రేపు అంటే 30వ తేదీన ఇక్కడ మున్సిపల్ స్టేడియం వేదికగా జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ ఎప్పుడు రావాలి ఏంటనే విషయాల మీద కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే ముఖ్యమైన నాయకులు అందరూ కూడా సమావేశం అయ్యారు. ఏదైతే రూట్ మ్యాప్ ఉందో ఆ రూట్ మ్యాప్కి సంబంధించి కూడా ఇప్పటికే దగ్గర పడుతున్నారు ఎక్కడ కూడా. ఎందుకంటే వీరామాలు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఏ రూట్లో వచ్చినా సరే అతనికి అభిమానులు నీరాజనాలు పడుతుంటారు కాబట్టి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటికే పోలీస్ కమిషనర్ కూడా అనేక మార్లు ఇక్కడ రావడం జరిగింది. శంకర్ బాజీ గారు వచ్చి అనేక మార్లు ఇక్కడికి వచ్చి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారని దీని మీద కూడా ఒక సమీక్ష నిర్వహించారు. అదేవిధంగా ఈరోజు ఉన్నటువంటి అదేవిధంగా రేపు కూడా మంత్రి నారా లోకేష్ కూడా విశాఖలో బస చేయనున్నారు. అదేవిధంగా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా వివిధ కార్యక్రమాల్లో విశాఖ వచ్చి పాల్గొనున్నారు. అంటే ముఖ్యమైనటువంటి నాయకులు కూటమికి సంబంధించి ముఖ్యమైన నాయకులు ముగ్గురు కూడా ఈరోజు విశాఖలో బస చేస్తున్న నేపథ్యం అయితే కనుక ఇటు పోలీసుల సర్దుబాటు కూడా కమిషనర్కి కొంచెం తలనొప్పిగా మారిందని చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయక్తి లేదు. అయినప్పుడు కూడా పర్యటనలు అదేవిధంగా నాయకులు వెళ్తున్నటువంటి ప్రతి చోట కూడా ఏర్పాట్లు అదేవిధంగా పూర్తి స్థాయిలో భద్రత కూడా ఏర్పాటు చేస్తున్నారు. విశాఖ మున్సిపల్ స్టేడియంగా వేదికగా రేపు జరగనటువంటి ఈ సేనాని కార్యక్రమం అంటే విస్తృత స్థాయి సమావేశానికి అయితే కనుక ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు అన్నీ కూడా తీసుకుని చేస్తున్నామని చెప్పి ఇప్పటికే పోలీసు అధికారులు కూడా చెప్పడం జరిగింది. కార్యకర్తలు నాయకులు కూడా సభను విజయవంతం చేసి తీరుతాము ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కూడా తలెత్తకుండా ముఖ్యంగా ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా చోటు చేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్తున్నామని చెప్పి నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం విశాఖ మున్సిపల్ స్టేడియంలో ఉన్నటువంటి జనసేన కార్యక్రమానికి సంబంధించి పూర్తి సమాచారం. కెమెరామెన్ ఉదయ్తో ప్రసాద్, జీటీవీ న్యూస్, విశాఖపట్నం నుంచి. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎంతటి వర్షాలు కుమ్మరించిన సేనతో సేనాని సభ విజయవంతం అవుతుందని తమ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపుకి జన సైనికులు కట్టుబడి క్రమశిక్షణకు మారుపేరుగా నిలుస్తామంటున్నారు సీనియర్ జనసేన నాయకులు. చాలా రోజుల తర్వాత పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ప్రత్యక్షంగా ఈ ఉత్తరాంధ్ర వేదికగా విశాఖపట్నం నుంచి కార్యకర్తలందరికీ దిశానిర్దేశం చేసే సమయం. కార్యకర్తలు జన సైనికులు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇక్కడ మా నాయకులు కూడా పంచకల్ రమేష్ బాబు గారు, వంశీకృష్ణ గారు జిల్లా ఏర్పాట్లలో చాలా నిమగ్నమయ్యి
అన్ని ఏర్పాట్లు చూడడంలో వాళ్ళు ముందున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే వచ్చే కార్యకర్తలు కావచ్చు, నాయకులకి ఎటువంటి చర్యలు చేపట్టారు, ఎటువంటి ఏర్పాటు చేస్తారు? సభ ఏ విధంగా జరగబోతుంది? వర్షం కారణంగా కూడా సభ ఏమైనా అంతరాయం ఏర్పడవచ్చు? వర్షం వచ్చినా సరే ఈ జన సైనికులు ఎక్కడ ఆగరు. కాకపోతే ప్రత్యక్ష మీటింగ్కి వచ్చేసరికి ఆ టైంలో వర్షం పడినా సరే సభ జరిగేటట్టుగా ఇక్కడ భారీ ఎత్తున టెంట్లు వేయడం జరిగింది. ప్రస్తుతానికైతే సభా వేదిక సిద్ధమైనప్పటికీ కూడా రేపు వాతావరణం కొద్దిగా చూసుకునే పరిస్థితి ఉన్నది. అయినా సరే సభ ఎంత జోరు వాన పడుతున్నా సరే సభ రేపు 1 గంట నుంచి స్టార్ట్ అవుతుంది అనేది అక్షర సత్యం. ఎక్కడా కూడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తలు ఎక్కడ ఇబ్బంది పడకుండా ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు చేయమని మొత్తం నాయకత్వానికి సూచించడం జరిగింది. మేము ఆయన ఆదేశాల ప్రకారం అలానే ఫుడ్ కానీ గ్రౌండ్ కానీ ప్రతిదీ ఎక్కడ ఎలాంటి లోటుపాట్లు లేకుండా మేము అన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నాం. రేపు జరగబోయే విస్తృత స్థాయి సమావేశం చాలా గ్రాండ్ సక్సెస్ అవుతుంది. ప్రతి కార్యకర్త మనోభావాల గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడానికి వస్తున్నారు కాబట్టి అందరం కూడా ఏం మాట్లాడతారనే ఆలోచనతో చాలా దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చే వాళ్ళు ఉన్నారు. వాళ్ళెవరికి కూడా ఎలాంటి ఆతిథ్యం ఇబ్బందులు ఏమీ రాకుండా ఆతిథ్యం మేము అందించడానికి మేమందరం కూడా విశాఖ జిల్లా నుంచి మేము సన్నద్ధం అయ్యాము. రేపు జరగబోయేది కూడా మీ మీడియా మిత్రులు అందరూ కూడా ప్రజల్లోకి మంచిగా బలంగా తీసుకెళ్ళి రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ఇంకా బలంగా ముందుకు వెళ్ళే విధంగా మీరు అందరూ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేడం, గ్రౌండ్ పరిస్థితి చూస్తే కనుక చక్కని మున్సిపల్ స్టేడియం గ్రౌండ్ని అస్తవ్యస్తంగా మారుస్తున్నారని చెప్పి ఒక ఆరోపణలు చేస్తూ ఈరోజు స్థానికులు కొంతమంది కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కావచ్చు, పిచ్చిని పాడు చేశారు, అదేవిధంగా ఇష్టాసారంగా మట్టిని అదంతా వేశారని చెప్పి గత ప్రభుత్వంలోనే ఈ ఇందిరా ప్రియదర్శిని స్టేడియంని తనఖా పెట్టేసి ఇది ఒక ప్లే గ్రౌండ్ అన్న దానినే తనఖా పెట్టేసి అక్కడ పిచ్చేయండి మొత్తాన్ని పాడు చేసేస్తే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఇంకా మా ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత అన్ని పనులు చేయించి చాలా వరకు మీరు చూస్తూనే ఉన్నారు, పెయింటింగ్స్ అన్నీ కూడా వేయించాము. చాలా వరకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డెవలప్మెంట్ స్టార్ట్ అయింది. రాబోయే రోజుల్లో ఇందిరా ప్రియదర్శిని స్టేడియంకి ఇంకా మంచి పేరు వస్తుంది. ఎందుకంటే రేపు జరగబోయే సభ కూడా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ సభ పెడుతున్నారంటే దీనికే మంచి ప్రఖ్యాత వస్తుంది. అదే కాకుండా ఈ సభకి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టడం కూడా నిజంగా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఈ స్టేడియంకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఎవరైనా వాళ్ళు మాట్లాడవచ్చు, వాళ్ళకి ఏం పని లేక అలా మాట్లాడతారు. పని చేసే వాళ్ళని ప్రోత్సహించే వాళ్ళు ఎప్పుడు తక్కువే ఉంటారు, వెనక పెట్టేవారు ఎక్కువ ఉంటారు. మేము ఎవరిని పట్టించుకోం. దేవాది దేవుళ్ళను పూజించే ముందు ప్రతి ఒక్కరూ పూజించేది విఘ్నాల అధిపతి వినాయకుడిని. సర్వేజన సుఖిన భవంతు అంటూ చిన్నల నుండి పెద్దల వరకు ఆనందంగా జరుపుకునే పండగ వినాయక చవితి రోజు పిల్లలు దేవునితో సమానం అనే నానుడికి నిలువెత్తు నిదర్శనంగా కనిపించారు ఆ బాలులు. మల్కాపురం, ప్రకాష్ నగర్లో చిన్నారులు గణనాథునికి పూజలు నిర్వహించడం స్థానిక ప్రజల్లో ఆకట్టుకుంది. ఆ చిన్నారులు నాటుగుంటల గ్యాంగ్ నామకరణం చేసుకుని వీధిలో పెద్దల సహకారంతో వినాయక వ్రతం ప్రారంభించారు. అందరూ 8 ఏళ్లలోపు వారే కావడం ఆకర్షణకు కారణం. ఈ గ్యాంగ్కు గౌరవ అధ్యక్షుడు సహా కమిటీ సభ్యులు కూడా ఉన్నారు. ఇంత చిన్న వయసులో దేవునిపై భక్తి, సమాజ స్ఫూర్తి కలిగి ఉండడాన్ని చూసి అందరూ ఔరా అంటున్నారు. సత్రాజిత్తు అను రాజు సూర్యుని అనుగ్రహంతో శమంతకమని పొందాడు. ఆ శమంతకమని రోజుకు 1000 మనుగుల బంగారాన్ని ఇస్తుంది. ఆ మణిని తనకిమ్మని ఆ రాజుకు శ్రీకృష్ణుడు కోరగా సత్రాజిత్తు అందుకు అంగీకరించలేదు. ఒకనాడు సత్రాజిత్తు తమ్ముడు ఆ మేము 3 సంవత్సరాల నుంచి చాలా కష్టపడి వినాయక విగ్రహాలు అయితే ఫస్ట్ ఇయర్ ఏమొచ్చి 1 అడుగు, 2వ సంవత్సరం ఏమొచ్చి 2 అడుగులు, 3వ సంవత్సరం ఏమొచ్చి 3 అడుగులు, ప్రతి సంవత్సరం ఒక్కొక్క అడుగు పెంచుకొని వెళ్తాము. 2 రోజులు ఊరికి ఎన్ని రోజులు పెడతారు? 9 రోజులు ఇస్తారు, 9 రోజులు ఇస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఏపీలోని కూటమి ప్రభుత్వం నాలెడ్జ్ బేస్డ్ ఎకానమీని నిర్మిస్తోందని, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను 2047 నాటికి $2.4 ట్రిలియన్ చేర్చాలనేది తమ లక్ష్యమని, ఈ ప్రయాణంలో చార్టెడ్ అకౌంట్లు కాంట్రిబ్యూటర్లుగా మాత్రమే కాకుండా మార్గదర్శకాలుగా నిలవాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యాన అర్థ సమృద్ధి 2025 పేరిట వైజాగ్ కన్వెన్షన్లో జరిగిన సదస్సుకి మంత్రి లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ప్రతి పారిశ్రామిక విప్లవానికి 2 పర్వాలు ఉంటాయని, ప్రతి పారిశ్రామిక విప్లవం కొత్త అవకాశాలను సృష్టిస్తుందన్నారు. గతంలో ఐటీ విప్లవం వచ్చినప్పుడు భారతదేశం అత్యధికంగా లబ్ధి పొందిందని, అదే తరహాలో ప్రస్తుతం ఏఐ విప్లవంతో లబ్ధి పొందబోతున్నామన్నారు. రాజకీయ పార్టీగా తాము డిజిటల్ లైబ్రరీ, విశ్లేషణాత్మక సమాచారం కోసం ఏఐ వినియోగిస్తున్నామని తెలిపారు. అసెంబ్లీలో అర్థవంతమైన చర్చల కోసం ఏఐ టూల్ను ఉపయోగిస్తున్నామని, ఏఐ ఆధారిత గవర్నెన్స్ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. దేశం అనేది ప్రపంచంలోనే ఒక బలమైన ఆర్థిక శక్తిగా తయారు కాబోతా ఉంది. దానికి ప్రధానమైన కారణం ఆ రోజు కేంద్రంలో మన్మోహన్ సింగ్ గారు, పివి నరసింహరావు గారు సంస్కరణలకి శ్రీకారం చుడితే ఒక విజనరీ లీడర్, ఈరోజు దేశంలోనే ఒక టాల్ లీడర్, అందరూ కూడా ఒక రోల్ మోడల్గా ఉన్న చంద్రబాబు నాయుడు గారు దాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లి ఈరోజు దేశంలో సంస్కరణలకి, రిఫార్మ్స్కి ఆ రోజు ఆయన స్పీడప్ చేయడానికి నాంది పలికింది మన ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాను 1999-2004. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఢిల్లీ వస్తుంటే ఆంధ్రప్రదేశ్లో ఏపీ భవన్, మనకు అక్కడ హెడ్ క్వార్టర్గా ఉండేది ఏపీ భవన్ అని. ఆ ఏపీ భవన్ ఢిల్లీ రాజకీయాలు కాదు, దేశ రాజకీయాలకి ఒక కేంద్రంగా ఉండేది. అంటే అటు కేంద్ర మంత్రులు లేకపోతే రాష్ట్రాల ముఖ్యమంత్రులు వాళ్లే కాకుండా ఎవరైతే మాంటెక్ సింగ్, అహ్లూవాలియా అటువంటి వాళ్ళు, ఈ ఫైనాన్స్ ప్లానింగ్ కమిషన్లు, ఇప్పుడు నీతి ఆయోగ్ లాంటివి ఉన్నాయో అవన్నీ కూడా వాటికి సంబంధించిన వాళ్ళు కూడా వచ్చి చంద్రబాబు నాయుడు గారితో ఎలాగా ఈ రిఫార్మ్స్ ముందుకు తీసుకెళ్లాలి, ఎలాగా ఈ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ ని పబ్లిక్ విత్ హ్యూమన్ ఫేస్ అది బెనిఫిట్ అయ్యే విధంగా ముందుకు తీసుకెళ్లాలి, ఇవన్నీ కూడా ఆయనతో మాట్లాడుతుంటే నేను అప్పుడే కొత్తగా ఎంటర్ అయిన పొలిటీషియన్ గా ఆశ్చర్యపోయేవాడిని. అంటే ఒక రాజకీయ నాయకుడితోటి ఒక బ్యూరోక్రాట్స్, అకాడమిషియన్స్ వాళ్ళు కూడా వచ్చి ఈ విషయాలు మాట్లాడుతూ ఉంటే ఓహో పాలిటిక్స్ ఇట్లా కూడా ఉంటారా. అప్పటిదాకా నాకు ట్రెడిషనల్ పొలిటీషియన్స్ తెలుసు. అటువంటి ఒక రిఫార్మ్స్ చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. భారతదేశం ప్రపంచంలోనే ఒక బలమైన ఆర్థిక శక్తిగా రాబోయే రోజుల్లో ఒక 3వ దేశంగా కాబోతా ఉంది. అటువంటి కాబోతున్న టైంలో మీ రోల్ అనేది చాలా ముఖ్యమైనది. ఈరోజు ప్రభుత్వానికి, ప్రజలకి యు ఆర్ ద బ్రిడ్జ్. ఆ పాలసీస్ కి, ప్రాక్టీసెస్ కి యు ఆర్ ద బ్రిడ్జ్. కరెక్ట్ గా ఏదైనా కొత్త రిఫార్మ్ చేసినప్పుడు, జీఎస్టీ లాంటి ఒక రిఫార్మ్ దేశంలోనే ఒక సెన్సేషనల్ బిగ్గెస్ట్ రిఫార్మ్ నా ఉద్దేశంలో, అది వచ్చినప్పుడు అందరం కూడా ఒక రకమైన గందరగోళం, కన్ఫ్యూజన్ ఎలా ఉంటుంది ఏంటనేది. అటువంటిది ఒక బలమైన నాయకుడు ఒక దృఢ సంకల్పంతో ఒక రిఫార్మ్ చేసినప్పుడు దాన్ని గ్రౌండ్ లో తీసుకెళ్లి కరెక్ట్ గా దాన్ని రిజల్ట్స్ వచ్చే విధంగా చేయడంలో ఆ రోజు ప్రముఖ పాత్ర పోషించింది చార్టర్డ్ అకౌంటెంట్స్ చెప్పడంలో ఏ మాత్రం కూడా సందేహం లేదు. As HRD Minister, I'm really excited to be part of such wonderful conferences. Honestly, I'm envious because I really wish we had such conferences for members of legislative assemblies or even for ministers. Because one thing I believe that's constant in life is learning. If you look at all the great leaders in our country across sectors, one thing I've noticed that's common with them is their curiosity to always learn. I had the great opportunity to meet the Honorable Prime Minister, sir, one-on-one. At the same time, I get to spend a lot of time with our Honorable Chief Minister. One thing I noticed common among them is their curiosity to always learn. They are willing to listen. And I believe that this conference will play a very, very important role in enriching you in that journey of learning. As Visakhapatnam, it is our jewel for Andhra Pradesh. It is the capital for IT, medical devices manufacturing, pharma, and even the deep water port ecosystem that we are building out here. Under the visionary leadership of our Honorable Chief Minister, Shri Nara Chandrababu Naidu Garu, if Vizag grows, only then will Andhra Pradesh grow. And we are committed to the growth of Visakhapatnam. We are all very proud that Prasanna Kumar Garu hails from Visakhapatnam. It is very unfortunate that he is not visiting us a lot more. I'll request sir to spend a lot more time visiting us. Definitely I have a lot of asks from you. I'll come to it at the end of my speech. But it's really exciting to see a Telugu person lead the ecosystem going forward. And we look forward to your leadership and guidance here from the state of Andhra Pradesh.
వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు విశాఖ నగరానికి వచ్చిన విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఈరోజు ఉదయం విశాఖ పార్టీ కార్యాలయంలో 68వ రోజు ప్రజా దర్బార్ నిర్వహించారు. మంత్రి నారా లోకేష్ ను కలిసేందుకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ప్రజలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వివిధ సమస్యలపై అర్జీలు ఇచ్చారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించిన మంత్రి లోకేష్ వారి వినతులను పరిశీలించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం అందరితో కలిసి ఫోటోలు దిగారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవన శైలితో మెండుగా పెట్టుబడి అవకాశాలు. విశాఖలో ఇండియా ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సమ్మిట్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రుషికొండ ప్యాలెస్ ని సందర్శించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. జనసేన తరపున ముఖ్యమంత్రికి ఆదాయపు సలహాలు పంపనున్నామని వెల్లడి. విశాఖలో ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి లోకేష్. అర్జీదారుల నుండి వినతుల స్వీకరణ, సమస్యలు పరిష్కరిస్తానని హామీ. జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.